ఈ రోజు ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మల్లయ్యలింగ భవన్ వద్ద సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఏఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తులు దేశ స్వాతంత్ర ఉద్యమం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి కోటమాలద్రి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందిల నాసర్జీ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జంగాల చైతన్య, షేక్ వలి, ఏఐటియుసి నగర అధ్యక్షులు రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని యావత్ భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి వికసిత్ భారత్ కేవలం కొద్ది మంది బహుళ కోటీశ్వరులకి మాత్రమే ఈ స్వాతంత్రం లభించినట్లుగా ఆయన ప్రచారం కనపడుతూ ఉంది. కేవలం అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకి సెకండ్కి 8 లక్షల ఆదాయం ఉంటే రోజు పూట గడవని జనాభా దేశంలో 27% ఉంది. గిరిజన ప్రాంతాల్లో ఈనాటికి రహదారి లేక డోలీ సంస్కృతి కొనసాగుతుంది. పేదలకి ఆరోగ్యం పూర్తి స్థాయిలో లభించడం లేదు. గ్రామీణ వ్యవసాయ కూలీలు, దళిత గిరిజన బలహీన వర్గాల్లో ఇప్పటికీ పూర్తి స్థాయి విద్యా అవకాశాలు అందుబాటులో రాని పరిస్థితి ఉంది. ఈ దశలో స్వాతంత్రోద్యమ కాలంలో అమరులు జాతిపిత మహాత్మా గాంధీ నుండి ఆనాటి వారి సమకాలికులు, కమ్యూనిస్టులు, విప్లవకారులు వీరందరూ చేసిన త్యాగాలు వృధా కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కమ్యూనిస్టులంగా ఈనాడు మనందరి మీద ఉంది. భారతదేశ ప్రజల సౌభాగ్యం కోసం, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కాపాడుకోవడం కోసం, లౌకిక వ్యవస్థ పరిరక్షణ కోసం ఈ స్వాతంత్రోద్యమం సందర్భంగా మనమందరం కూడా పునరంకితం అవుతామని తెలియజేస్తూ, ఈనాడు దేశంలో మతోన్మాద, కులాన్మాద శక్తులకు అతీతంగా సెక్యులర్ ప్రజాస్వామ్యవాదులతో కూడి నిరుద్యోగ యువకులు, విద్యావంతులైన మేధావుల్ని, మధ్యతరగతి ప్రజలను కూడా ఐక్యం చేయడం ద్వారా భారతదేశంలో సోషలిస్టు సమాజ స్థాపనకి ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ అమరవీరులు సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు, ఇంకా అనేక మంది అమరవీరులు పోరాడి భారతదేశ దాస్య శృంఖలాల్ని పెంచడం కోసం జరిగినటువంటి స్వాతంత్ర సంగ్రామంలో అనేక మంది కమ్యూనిస్టు యోధులు కూడా అసూలు బాశారు.
అనేక మంది జైళ్ళలో అండమాన్ నికోబార్ దీవుల్లో జైల్లో మగ్గటం అనేది కూడా జరిగింది. అన్ని త్యాగాలు, అన్ని వీర పోరాటాలు జరిగిన తర్వాత సాధించుకున్నటువంటి స్వరాజ్యం 78వ సంవత్సరంలోకి వచ్చా ఉన్నాం. అలాగే ఈ 78వ సంవత్సరంలో నరేంద్ర మోడీ అనేటటువంటి కార్పొరేట్ అనుకూల మతోన్మాద రాజకీయ రాక్షసంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి చేతుల్లో భారతదేశ స్వాతంత్రం చిక్కి శల్యమైపోతూ ఉన్నది. ఇవాళ భారతదేశంలో దళితులపైన దాడులు, మైనార్టీలపైన దాడులు, పేద అట్టడుగు వర్గాలపైన దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అన్ని వ్యవస్థల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం, న్యాయ వ్యవస్థని, చట్టాలని అన్నింటినీ కూడా కబళించి వేస్తూ ఉంది. అసలు సామాన్యుడు 2 పూటలా తినడానికి తిండి లేని కూడా గడవలేనటువంటి స్థితిలో అధిక ధరలు రోజు రోజుకి పెరిగిపోయి బ్రతికే స్వాతంత్రాన్ని కూడా లేకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాగే దేశంలో రక్షణ రంగాన్ని కూడా మోసం చేస్తూ ఇస్రో లాంటి సంస్థలు కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉండటం అనేది చూస్తూ ఉన్నాం. అలాగే పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి కుట్రలు, కుయుక్తులు రోజుకు రకంగా పండుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున భారతదేశం మరో స్వాతంత్ర పోరాటానికి సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది. నరేంద్ర మోడీ విధానాల వల్ల దేశ సౌభ్రాతృత్వానికి ప్రమాదం వాటిల్లుతున్నటువంటి ఈ నేపథ్యంలో మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందనేది భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రోజున భారత ప్రజానీకానికి, జిల్లా ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ ఇవాళ మన స్వాతంత్రం మనకి నిలబడాలంటే అన్ని కులాలు, అన్ని మతాలు కొద్దిగా ఒకే తాటి మీద అందించేటటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. అలాగే ఆర్థిక అసమానతలు లేనటువంటి స్వాతంత్రం మనకి కావాలి. అలాగే కార్పొరేట్ వ్యవస్థకు దాసోహం అయ్యేటటువంటి స్థితి నుంచి ఈ వ్యవస్థ బాగుపడాలంటే అలాంటి స్వాతంత్రం మనకు కావాలి. దానికోసం మనం పోరాడదామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉంది. సందర్భంగా కామ్రేడ్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో బాగా సంపద పెరిగినప్పటికీ రెండో వైపు అసమానతలు పెరుగుతున్నాయి. సంపద మొత్తం ఒకవైపు కేంద్రీకరణ జరుగుతూ ఉంటే రెండో వైపు పేదరికం పేదల సంఖ్య జరుగుతూ ఉంది. అదేవిధంగా భారతదేశం అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి స్వాతంత్రం తర్వాత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొస్తే ఇవాళ రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. రాజ్యాంగం యొక్క మౌలిక భావన మీద దాడి జరుగుతుంది. లౌకికవాదం మీద, సోషలిస్ట్ భావజాలం మీద దాడి జరుగుతూ ఉంది. భారత భావన అనేటువంటి డైవర్సిటీకి ఇవాళ పెద్ద ఇబ్బంది వచ్చింది. పేదరికం పెరిగిపోతూ ఉంది. ఈ పేదరికాన్ని తగ్గించాలని చెప్పి ఎవరైనా రోడ్ల మీదకి వస్తే నోరు నొక్కేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగం లేదు, చట్టాలు లేవు. విస్తృతమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ప్రజల యొక్క నోరు నొక్కడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ సందర్భంగా భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిందంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేశారు. మీరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, పెషావర్ కుట్ర కేసు, ఇంకా అనేక కుట్ర కేసు. కార్మిక వర్గం అయితే అనేక చోట్ల కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి భారతదేశానికి స్వతంత్రం కావాల్సిన పోరాటం చేశారు. అనేక మంది జైళ్ళకి వెళ్ళారు. అనేక మందిని ఉరిదీశారు. భగత్ సింగ్ లాంటి వాళ్ళని ఉరిదీశారు. ఆ తర్వాత అధికారం మాత్రం పెట్టుబడిదారు వర్గం చేతిలో పోయింది. ఇప్పుడు ఈనాడు జరుగుతున్నటువంటి పోరాటం భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే సమ సమాజాన్ని నిర్మించుకోవాలని కోరుతుందో అటువంటి సమాజం కోసం, దోపిడీ లేని సమాజం కోసం, పేదల పక్షపాతంగా ఉండేటువంటి సమాజం కోసం, అటువంటి పరిస్థితులు ఉండేటువంటి స్వాతంత్రం కావాలని అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా అందరికీ మరోసారి విప్లవాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు.